కార్తీక దీపం టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్. కోర్టులో కావేరి సాక్ష్యం. శౌర్యను ఆయుధంగా మార్చుకున్న జో. అల్లాడించిన సీన్. నేటి కథనంలో దశరథ్కి తెలియకుండా కోర్టు వ్యవహారాలు సాగాలని శివనారాయణ నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే చివరికి దశరథే దీపను కాపాడుతాడా కాబోలు అనిపిస్తుంది. బావా, తప్పు జరిగింది, అది నిజం. దయచేసి దీపను కాపాడే ప్రయత్నం చేసి నువ్వు ఇంకా విలన్ కాకు అంటుంది జో కార్తీక్తో. ఆ మాటలు చాటుగా విన్న శౌర్యకు అనుమానం వస్తుంది. నాన్న, అమ్మను కాపాడటం ఏంటి? ఈ విషయం వెంటనే కాశీ మావయ్యను అడగాలి అని ఫిక్స్ అయి ఇంట్లోంచి దొంగచాటుగా పరుగు తీస్తుంది. ఇక కార్తీక్ జోని ఎప్పటిలానే చీకొట్టి పంపేసి సైకిల్ మీద కోర్టుకు బయలుదేరుతాడు. మరోవైపు దశరథ్ నిద్రపోతూ ఉంటే సుమిత్ర అక్కడికి వచ్చి అతడిని చూస్తూ ఉంటుంది. పారు, సుమిత్ర, నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో అంటుంది. ఇంతలో శివనారాయణ వచ్చి, అమ్మా సుమిత్ర, మనం కోర్టుకు వెళ్ళాలి, ఇప్పుడే బయలుదేరాలి. అక్కడికి దీపను తీసుకొస్తున్నారంట, మనం సాక్ష్యం చెప్పాలి. అలాగే ఈ కోర్టు వ్యవహారాలన్నీ దశరథ్కి తెలియకూడదు. ఇక పారిజాతం, నువ్వు ఏం చెప్పకు అనేసి ఇద్దరిని తీసుకొని కోర్టుకు బయలుదేరుతాడు. ఇక శౌర్య రోడ్ల మీద వెతుక్కుంటూ తిరుగుతూ జో కంట పడుతుంది. వెంటనే కారు ఆపి, నువ్వేంటి ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అంటుంది కోపంగా జో శౌర్యతో. నేను మా కాశీ మావయ్య ఇంటికి వెళ్తున్నా జో, మా అమ్మ కోసం వెళ్తున్నా. కానీ మా అమ్మ ఎక్కడుందో నీకు తెలుసు. మా నాన్నకు చెబుతుంటే నేను విన్నాను. మా అమ్మ ప్రమాదంలో ఉందని అర్థమైంది. మళ్ళీ బూచోడు వచ్చాడా? చెప్పు జో, నన్ను తీసుకెళ్ళవా మా అమ్మ దగ్గరికి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది శౌర్య. వెంటనే జో, నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా అంటుంది. లేదు, ఎవరికి చెప్పకుండా వచ్చాను అంటుంది శౌర్య. సీన్ కట్ చేస్తే లావణ్య దీపను కోర్టుకు తీసుకెళ్ళాలి, తనని తీసుకొని పదండి అని ఎస్ఐ చెప్పడంతో దీపను తీసుకొని ఇద్దరు కానిస్టేబుల్స్ పోలీస్ జీప్ దగ్గరకు వెళ్తుంటారు. అప్పుడే శౌర్య పరుగున అక్కడికి వస్తుంది. అంటే జో కాస్త ముందే శౌర్యని దింపిందన్నమాట. అమ్మా అని అరుస్తూ దీప దగ్గరకు వస్తుంది శౌర్య. అప్పటికే కారు ఎక్కేసిన ఎస్ఐ మరో కానిస్టేబుల్ కిందకి దిగుతారు కంగారుగా. దీపను అప్పటికే శౌర్య హత్తుకుంటుంది. అమ్మా అంటూ అల్లాడిపోతూ ఏడుస్తుంది. దీప కూడా అంతే ప్రేమగా హత్తుకొని ముద్దాడుతూ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావంటుంది. అమ్మా, నీకోసమే వచ్చాను. నీవు ఇక్కడున్నావేంటి? పోలీసులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ శౌర్య ప్రశ్నలు వేస్తుంది. ఇంతలో కార్తీక్ వస్తూ శౌర్యని చూసి షాక్ అయ్యి సైకిల్ స్టాండ్ వేసి రౌడీ అంటాడు కంగారుగా. నువ్వు నాతో మాట్లాడకు, నాకు నువ్వు అబద్ధం చెప్పావు. అమ్మ ఇక్కడుందని జో నాకు చెప్పిందంటూ షాక్ ఇస్తుంది శౌర్య. దీప ఏడుస్తూ ఉంటే శౌర్య ఏడుస్తూనే, అమ్మ, తప్పు చేస్తేనే కదా పోలీసులు తీసుకెళ్తారు. నువ్వేం తప్పు చేశావు? ఏం జరిగింది అని ఆరా తీస్తుంది. ఇక కార్తీక్ సర్ది చెప్తున్నంతసేపు నాన్న నీ మాట ఇక నమ్మను అంటూ దీప చేయి పట్టుకొని, అమ్మా రా వెళ్ళిపోదాం అంటుంది ఏడుస్తూ. అప్పుడే ఎస్ఐ, లావణ్య ఏంటి ఇది అని అరుస్తాడు కోపంగా. సార్, మీరు కారు ఎక్కండి. 2 నిమిషాలు సార్, చిన్నపిల్ల కదా అంటుంది లావణ్య. దాంతో ఎస్ఐ కారు ఎక్కి కూర్చుంటాడు. త్వరగా కానియండి అంటూనే ఇక శౌర్య ఏడుస్తూనే, అమ్మా నువ్వు నాతో వచ్చాయి అనగానే నేను వస్తాను, నువ్వు నాన్నతో ఇంటికి వెళ్ళు అని చాలా ప్రేమగా బతిమిలాడుతుంది దీప. ఇక వినకపోయేసరికి కోపంగా, నువ్వు ఇప్పుడు వెళ్తేనే నేను ఇంటికి వస్తాను, లేదంటే రాను అని బెదిరిస్తుంది. లావణ్య టైం అవుతుందని దీపకు చెబుతూ ఉంటుంది. దాంతో శౌర్య ఏడుస్తూ, లేదమ్మా వెళ్ళిపోతాను, కానీ నువ్వు నిజంగానే తిరిగొస్తావు కదా, మాటివ్వు అని చేయి చాపుతుంది. దీప అల్లాడిపోతుంది. వెంటనే కార్తీక్ శౌర్య చేతిలో చేయి వేసి, అమ్మను నేను త్వరగా తీసుకొస్తాను రౌడీ, నాతో రా అని ప్రేమగా నచ్చజెప్పి తీసుకొని వెళ్తాడు. మొత్తానికి ఆ సీన్ చాలా ఎమోషనల్గా సాగింది. మరోవైపు పారు, సుమిత్ర, శివనారాయణ కారు మీద వెళ్తూ దీపను వదిలిపెట్టకూడదు అని ఫిక్స్ అవుతారు. పారు తెలివిగా, అది బయటకు వస్తే జ్యోత్స్నని బతకనివ్వదు, దాన్ని వదిలిపెట్టకూడదు, ఉరితాడుకు వేలాడాల్సిందే అని బాగా ఎక్కిస్తుంది. ఇక కాసేపటికి కోర్టు దగ్గరికి కావేరి, కార్తీక్ ఇద్దరు దీప కోసం ఎదురు చూస్తుంటారు.
ఆ రోజు నువ్వు ఈ నిజం నాకు చెప్పి ఉంటే సరిపోయేది చిన్నమ్మ అంటాడు కార్తిక్. అప్పుడే కావేరి దీప గన్ పట్టుకోవడం ఏంటి, బుల్లెట్ దశరథ్ గారికి తగలడం ఏంటి, అయినా జ్యోత్స్న ముందే అంది నీ జీవితంలో దీపను ఉండనివ్వను అని కాంచన అనగానే, అంటే నేను చూసిన దానికి మావయ్యకి బుల్లెట్ తగలడం మధ్య ఇంకేమైనా జరిగిందా అని ఆలోచనలో పడతాడు కార్తిక్. ఇంతలో దీపను తీసుకొస్తారు పోలీసులు. మరి దీపకు మద్దతుగా కావేరి సాక్ష్యం చెబుతుందా అనేది కీలకంగా మారింది. మరిన్ని వివరాలు తర్వాయి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.